ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెమెన్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ టెస్ట్స్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు జనసేన అధినేత టీడీపీ జనసేన పొత్తుల విభాగంలో ఈ మధ్యకాలం కొన్ని వ్యాఖ్యలు చేశారు. టీడీపీని విమర్శించే వాళ్ళు వైసీపీ కోవట్లుగానే చూస్తాము అని అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఏం లేదండి, ఇదంతా సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్, అంతకు మించి అయితే ఏం లేదు. ఎందుకని అంటే జనసేన అనే పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు ఆ పార్టీకి సంబంధించి క్యాడర్ని బలోపేతం చేయటం కానీ, అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు కానీ ఏవి కూడా జరగల. ఫస్ట్ పార్టీ పెట్టాక మొదటి 5 ఏళ్ళు ఫస్ట్లో అసలు పోటీయే చేయలేదు. టీడీపీకి బీజేపీకి మద్దతు ఇచ్చాడు. నెక్స్ట్ టర్ము సింగిల్గా పోటీ చేసి ఆయన స్థానం కూడా ఆయన గెలవలేకపోయాడు. ఒక్క స్థానం గెలుచుకుంటే ఆ ఒక్క స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఫలితంగా నెక్స్ట్ పార్టీని తీసుకెళ్ళి బీజేపీ తోటి కొల్లైడ్ అయ్యి అలయన్స్లోకి వెళ్ళిపోయారు. సో మళ్ళీ సింగిల్గా పోటీ చేస్తాం, మీ ముఖ్యమంత్రి పదవి అన్నాడు, నన్ను ఎమ్మెల్యేని చేయండి అన్నాడు, నా సభలకు వస్తారు కానీ నాకు ఓటేయరు అన్నాడు. ఎన్నో ఫ్రస్ట్రేషన్, ఆయన ఏం చేయాలో అర్థం కాని ఫ్రస్ట్రేషన్లో ఏదంటే అది మాట్లాడి ఫైనల్గా తీసుకొచ్చి టీడీపీతో మళ్ళీ కలిపాడు. సో దీంతో క్యాడర్ అంతా కూడా ఒక అసంతృప్తికి లోనైంది. కనీసం ఈసారన్నా సింగిల్గా వెళ్తాము, సింగిల్గా వెళ్ళి కొన్ని స్థానాలు గెలుచుకుంటాము, ఏపీలో టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన ఎదుగుతుంది అని చెప్పి పార్టీ క్యాడర్ చాలా వరకు కూడా ఆశించారు. అలాగే ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా మన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి, అది పవన్ కళ్యాణ్కి ఆ స్టేచర్ ఉంది. సో ఆయనకు ఒక పబ్లిక్ ఫిగర్గా ఆయనకంటూ ఒక ఇది ఉంది కాబట్టి, అభిమానులు కానీ చరిష్మా ఉంది కాబట్టి సో ఆయన్ని పంపిద్దాం అని అందరూ భావించారు. బట్ అది ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. సో ఆ ఫ్రస్ట్రేషన్లోనే వీళ్ళు అందరూ కూడా మళ్ళీ ఇటు తీసుకెళ్ళి అక్కడ ఊడిగం చేపిస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్, మనం ఎందుకు ఈ పార్టీలో ఉండాలి, మనం ఎందుకు వేరే వాళ్ళ జెండాలు మోయాలి అనేటువంటి ఉద్దేశంతో పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు. ఎంతో ఈ 10 ఏళ్ళుగా పార్టీకి కష్టపడుతూ వచ్చినటువంటి వాళ్ళు కూడా మాకొద్దు నాయనా ఈ బాధలో, మేము ఎందుకు ఇంకొకటి జెండా మోయాలి, ఇంకొకటి పల్లకీలు మోయాలి, నువ్వు మోయాలనుకుంటే మోసుకో, మాకొద్దని వెళ్ళిపోతున్నారు. ఆ బాధ తట్టుకోలేక ఈ మాటలన్నీ. అంటే ఈ మధ్యకాలంలో 2-3 వెళ్ళిపోయారు. పసుపురెడ్డి సందీప్ గారు అని నిన్న సీనియర్ నాయకులు కూడా ప్రెస్ మీట్లో పెట్టి వాళ్ళ కోసం మనం ఎందుకు పనిచేయాలి, మనం సింగిల్గా పోటీ చేయొచ్చు కదా అని వాళ్ళు వ్యక్తపరిచారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటారు, ఎవరైనా సరే సింగిల్గా రావాలనే కోరుకుంటారు, కానీ ఆ ఉద్దేశం పవన్ కళ్యాణ్కి లేదు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది? పవన్ కళ్యాణ్ కంటే తర్వాత పెట్టారు. పవన్ కళ్యాణ్ కంటే ముందు 2009లో 10లో అనుకుందాం, 2010 నుంచి పార్టీ ఉంది. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో తినే ఎక్కువ ఉన్నాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఉన్నారు, దాని తర్వాత ఎస్ సార్ ప్రజారాజ్యం గురించి వదిలేద్దాం, అది ఇంకో పార్టీ కాబట్టి దాని గురించి వదిలేద్దాం. సో 2010 నుంచి ప్రత్యక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉంది. ఎప్పుడైనా ఎవరితో అయినా పొత్తు పెట్టుకున్నారా? ఎప్పుడన్నా ఎవరితో అయినా అలయన్స్లోకి వెళ్ళారా? ఎప్పుడైనా ఎవరికైనా మద్దతు ఇచ్చారా? సో పార్టీని సింగిల్గా బలోపేతం చేసుకునే ప్రయత్నం చేశాడు ఆయన. 2009 నుంచి 2014 వరకు పార్టీ నిర్మాణం కోసం కష్టపడ్డారు. 2014 నుంచి 2019 వరకు ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ప్రజల్లోకి తిరిగారు, ప్రజల్లోకి వచ్చారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు, వాటికి పరిష్కారం ఏంటని ఆలోచించారు. మేము వస్తే ఇవి మీకు చేస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకుంటానికి 19 నుంచి ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈయన చేసింది ఏంటి? ఏ రోజన్నా ప్రజల్లోకి వచ్చాడా? వీకెండ్ ఒకసారి వస్తాడు వీక్లీ టెస్ట్ రాయటానికి, లేదా మంత్ ఎండ్ ఒకసారి వస్తాడు మంత్లీ ఎగ్జామ్ రాయటానికి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఎగ్జామ్ పేపర్కి ఈయన ఆన్సర్లు రాసి ఇచ్చేళ్తుంటాడు అనమాట. సో జరిగేది ఇది. సో ఏదో జూనియర్ కాలేజ్లోనో డిగ్రీ కాలేజ్లోనో వీక్లీ మంత్లీ టెస్టులు పెడితే రాసినట్టు చంద్రబాబు నాయుడు గారు పెట్టే టెస్టులకి, లేదంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టే వాటికి ఈయన స్పందించడం తప్ప ఏ రోజైనా నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ పక్షంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయా? జనసేన సొంతంగా ఏవైనా సరే నిర్ణయాలు తీసుకుని ధర్నాలు కానీ నిరసనలు కానీ తెలియజేసిన సందర్భాలు ఉన్నాయా?
ఏపీలో రాష్ట్ర ప్రజల సమస్యల గురించి పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? లేదు. ఆయన సొంత నియోజకవర్గమే కదా గాజువాక, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి బీజేపీ ప్రకటన చేసింది. ఆయన బీజేపీ మిత్రపక్షమేగా, ఎన్డీఏలోనే ఉన్నాడు కదా, కనీసం మాట్లాడే ప్రయత్నం చేశాడా? చేయలేదు. ఆ నియోజకవర్గ ప్రజలకు నేను అండగా ఉంటానని చెప్పి వెళ్ళాడా? లేదు. ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులతో ధర్నాకి ఏమన్నా కూర్చున్నాడా? లేదు. ఏది పట్టించుకోనటువంటి పరిస్థితి. ఏపీలో ఏ ఒక్క ప్రజల సమస్యని అడ్రస్ చేయనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు హడావిడిగా వచ్చేసి నాకు ఓట్లు వేయండి ఏపీ ప్రజలు ఓట్లేస్తారా? చంద్రబాబు ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలో ఎన్ని కిలోమీటర్లు తిరిగారు? ఉమ్మడి ఏపీలో ప్రజల సమస్యలు తెలుసుకోవటం కోసం ఆయన ఎంత తిరిగారు? తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరిగారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారు. ప్రజల్లోనే ఉండి ప్రజలతోనే తిరుగుతూ ప్రజల్లో సమస్యలు తెలుసుకుని వాటికి ఏం చెయ్యాలి అనేది వాళ్ళు ఒక మేనిఫెస్టో రూపంలో రెడీ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. అసలు జనసేనకు మేనిఫెస్టో అనేది ఒకటి ఉందా? ఏ రోజన్నా ప్రకటించారా? ఒక విధి విధానాలు ఉన్నాయా? క్రమశిక్షణ కమిటీ ఉందా? ఏముంది అసలు? జనసేనకి ఏముంది? ఇట్స్ ఫుల్లీ అనార్గనైజ్డ్ పార్టీ. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ ప్రెసిడెంట్ తెలియదు, సెక్రటరీ తెలియదు, జనరల్ సెక్రటరీ తెలియదు, ట్రెజరర్ తెలీదు, అసలు పార్టీ విధానమే తెలియదు. ఎవరితో ఎందుకు కలుస్తారో తెలియదు, ఎవరితో ఎందుకు విడిపోతారో తెలియదు. 2020లో సడన్గా బేషరతుగా బీజేపీతో ఎందుకు కలిశారో తెలియదు. ఇప్పుడు టీడీపీతో వచ్చి ఎందుకు కలుస్తున్నారో తెలియదు. అదేమంటే ఓటు చీలనియ్యం అంటారు. చీలనివ్వద్దు. ఎవడు చీలనివ్వమన్నాడు మిమ్మల్ని? పెట్టుకోండి, పొత్తులు పెట్టుకోండి. ఎలక్షన్ టైంలో పొత్తులు సహజమే. మీరు కాకపోతే ఇంకో పార్టీ కలుస్తుంది, ఎవరు కాదనరు. అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కదా.